హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. April 14, 2020 హిందూ ఎడిటోరియల్ చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శాకింగ్ బై సబ్టర్ఫ్యూజ్ అంటే శాకింగ్ అంటే ఏంటంటే పదవిలోంచి తొలగించడం అనమాట. ఏదైనా పదవిలోంచి తొలగించడాన్ని శాకింగ్ అంటాం. బై సబ్టర్ఫ్యూజ్ అంటే మభ్యపెట్టడం అనమాట. అంటే మభ్యపెట్టి పదవిలోంచి తొలగించారు. పదవిలోంచి తొలగించడం డైరెక్ట్గా చేయలేదనమాట. ఇలాగా ఇది యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్టికల్ అండి. ఈ యొక్క ఎస్సీసీని వీళ్ళు తొలగించిన విధానం ఏదైతే ఉందో మభ్యపెట్టే విధంగా ఉందన్నమాట. అంటే ఆయన డైరెక్ట్గా పదవిలోంచి తొలగించకుండా ఆయన యొక్క పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు తగ్గించి ఆ తగ్గించిన విధానం ద్వారా ఆయన యొక్క టెన్యూర్ కంప్లీట్ అయిందని చెప్పేసి ఆయన తొలగించారు. అంతేకాకుండా ఆ పదవికి కొన్ని నియామకాలను నిర్దేశకాలను ఏర్పరిచారు, కొన్ని అర్హతలను ఏర్పాటు చేశారు. అంటే ఆ పదవిలో ఎవరైనా అధిరోహించాలి, ఆ పదవిలో కూర్చోవాలి అంటే ఎవరైనా సరే కనీసం అతను స్టేట్ గవర్నమెంట్ యొక్క సీఎస్గా అంటే చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఉండాలా, లేదా ఏదైనా హైకోర్టులో పనిచేసిన వ్యక్తిగా ఉండాలి. సో ఆ యొక్క నియామకాలను ఉద్దేశించి అలాంటి యొక్క ఏదైతే అర్హతలను ఉద్దేశించి చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎస్సీసీ అనే అతన్ని పదవిలోంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. రిమూవల్ ఆఫ్ ఏపీస్ టాప్ ఎలక్షన్ అఫీషియల్ త్రూ ఆర్డినెన్స్ రూట్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ పవర్. అంటే ఈ యొక్క ఏపీ టాప్ ఎలక్షన్ అఫీషియల్ని ఎవరైతే ఉన్నారో అతన్ని తొలగించిన విధానం అనేది ఏదైతే ఉందో ఆ విధానం అనేది వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకునే విధంగా ఉంది అని చెప్తున్నాను అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఈ డిఫికల్టీ వర్డ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కానీ ఈ వీడియో చూడబోయే ముందు కానీ లేకపోతే ఈ ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు ఒకసారి మీరు డిఫికల్టీ వర్డ్స్ చూసుకున్నాను అనుకోండి, మీకు పేపర్ చదివేటప్పుడు ఈజీగా ఉంటుంది. నేను దీంతోపాటు కింద ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను, ఈ పేపర్ పీడిఎఫ్ లింక్. మీరు ఎవరికైతే పేపర్ అవైలబిలిటీ లేదో వాళ్ళ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. సో ఇంకా డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే శాకింగ్ బై సబ్టర్ఫ్యూజ్. శాకింగ్ రిమూవల్, సస్పెండ్ తొలగింపు, సబ్టర్ఫ్యూజ్ హైడ్ సంథింగ్, బ్లఫ్ చీట్ మభ్యపెట్టు, అబ్యూజ్ షేము, అప్రోబియం నిందా కళంకము, కల్మినేషన్ పీక్ హై పాయింట్ ఉన్నత స్థితి, గ్లేరింగ్ ఫ్లాటరింగ్, బ్లేటెంట్ కఠోర పచ్చి, ఎరోనియస్ రాంగ్ ఇన్కరెక్ట్ తప్పైన, మేర్లీ ఓన్లీ ప్యూర్లీ కేవలం, ఇంక్యుబెంట్ ఇన్ ఆఫీస్ ఇన్ పవర్ బాధ్యతగా కలిగి ఉన్న, డిటర్మెంట్ హామ్ డ్యామేజ్ నష్టము. కార్టీ బ్లాంచ్ అంటే కార్టీ బ్లాంచ్ అనే మనకు ఒక వర్డ్ వచ్చిందండి. ఇది ఫిగరేటివ్ నౌన్ అనమాట. అంటే ఫిగరేటివ్ నౌన్స్ అంటే ఏంటి అంటే కొన్ని బొమ్మల ద్వారా మనం వాటిని నౌన్గా గుర్తిస్తాం అనమాట. ఇది కూడా ఒక ఫిగరేటివ్ నౌన్ ఉంటుంది. ఇది ఫ్రెంచ్ వర్డ్లోంచి వచ్చిన ఒక ఫిగరేటివ్ నౌన్ అనేది. సో దీని మీనింగ్ ఏంటంటే ఫ్రీడమ్ టు యాక్ట్ యాజ్ వన్ విషెస్. అంటే ఎవరు ఏదైతే అనుకుంటారో వాళ్ళ ఇష్టానుసారం ప్రవర్తించే విధానాన్ని ఏమంటారంటే కార్టీ బ్లాంచ్ అంటారనమాట. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే ద లీగాలిటీ ఆఫ్ ద రిమూవల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ సీరియస్లీ ఇన్ డౌట్. ఇప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించిన విధానం అనేది దానికి ఎంతవరకు న్యాయబద్ధత ఉంది అనే దాని మీద అందరికీ సందేహం ఏర్పడిందనమాట. దట్ ఇట్ వాజ్ ద culmination of an open conflict between the election commissioner N. Ramesh Kumar and Chief Minister Y.S. Jagan Mohan Reddy makes it a glaring instance of misuse of power. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతనికి చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కల్మినేషన్ అంటే ఏంటంటే హైయెస్ట్ ఉన్నత స్థితిలో వీళ్ళిద్దరి మధ్య హైయెస్ట్ స్థితిలో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఉన్నత స్థితి అని అర్థం దాని మీనింగ్. కుల్మినేషన్ అంటే ఏంటంటే ఉన్నత స్థితి అనమాట. ఆ గొడవ అనేది చాలా పీక్లో ఉందన్నమాట, హైయెస్ట్ పొజిషన్లో ఉందన్నమాట. ఎందుకని ఇది చూడడానికి పచ్చిగా కనపడుతుంది ఏంటంటే ఇక్కడ మనకు అంటే గ్లేరింగ్ అంటే ఏంటంటే పచ్చిగా కఠోరంగా అంటే అందరికీ స్పష్టంగా కనపడింది ఏంటంటే ఇక్కడ ఏదైతే వాళ్ళ యొక్క అధికారం అనేది దుర్వినియోగపరచబడింది అని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది. ద స్టేట్ గవర్నమెంట్ గాట్ ద గవర్నర్ టు ఇష్యూ అన్ ఆర్డినెన్స్ టు కట్ ద ఎస్ఈసీస్ టెన్యూర్ ఫ్రమ్ 5 to 3 years and amend the criterion for holding that office from being an officer of the rank of a principal secretary and above to one who had served as a high court judge. అంటే ఈ యొక్క దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క కొత్తగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం ఏంటి అంటే ఏసీసీ యొక్క టెన్యూర్ని 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు తగ్గించబడింది. దాంతోపాటు ఎవరైనా సరే ఆ ఆఫీస్లో కొనసాగాలి అంటే వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలి అంటే వాళ్ళు కనీసం చీఫ్ సెక్రటరీ కన్నా చేసి ఉండాలా, లేదా హైకోర్టులో న్యాయమూర్తి కన్నా అతను పనిచేసి ఉండాలన్నమాట. సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పదవి అనేది కేటాయించబడుద్ది అనమాట.
దిస్ ఆటోమేటికల్లీ రెండర్డ్ మిస్టర్ కుమార్స్ కంటిన్యూన్స్ ఇన్వాలిడ్. సో ఈ యొక్క ఏదైతే కొత్త నియామకాలు ఉన్నాయో, కొత్త అర్హతలు ఉన్నాయో, ఆటోమేటిక్గా ఈ కుమార్ అనే అతన్ని ఈ యొక్క పదవిలో నుంచి తొలగించే విధంగా, ఇన్వాలిడ్ అంటే ఆ పదవికి అనర్హుడుగా నిర్ధారించే విధంగా ఉంది. ఎందుకని ఈ కుమార్ అనే అతను ఒకప్పటి సిఎస్ కాదు, ఒక సుప్రీంకోర్టు జడ్జి కూడా కాదనమాట. లాస్ట్ మంత్ జస్ట్ డేస్ బిఫోర్ ద లోకల్ బాడీ పోల్స్ were to be held, the SEC postponed the elections citing the COVID-19 outbreak. అంటే లాస్ట్ మంత్ ఏంటంటే ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి, ఆ పోల్స్ అనేవి జరగాల్సి ఉందన్నమాట. కానీ ఈ ఎస్ఈసి ఏం చేశాడు అంటే ఈ యొక్క ఎలక్షన్ని పోస్ట్పోన్ చేశాడు. దేన్ని చూపించి? కోవిడ్-19 వ్యాధి వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడతారు, ఈ యొక్క ఎలక్షన్లు జరిగితే అందరికీ ఈ వ్యాధి సంక్రమిస్తుందనే ఉద్దేశంతో ఆయన ఈ యొక్క ఎలక్షన్లు పోస్ట్పోన్ చేశాడనమాట. ద స్టేట్ గవర్నమెంట్ అప్రోచ్డ్ ద సుప్రీం కోర్ట్ బట్ ద కోర్ట్ డిక్లైన్ టు ఇంటర్ఫియర్. కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది? ఈయన తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాళ్ళ యొక్క వాదనలను తెలిపారనమాట. అంటే వాళ్ళ వాద్యం వేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీంట్లో కలగజేసుకోవడానికి కూడా ఇష్టపడలేదన్నమాట. అంటే కలగజేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. హ్యావింగ్ ఎగ్జాస్టెడ్ ఇట్స్ అ లీగల్ రెమెడీ, ద గవర్నమెంట్ షుడ్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ద ఆన్ గోయింగ్ ఫైట్ అగెన్స్ట్ ద డిసీజ్ టు బీ ఓవర్. అంటే ఈ యొక్క లీగల్ రెమెడీ కోసం, అంటే రాజ్యాంగపరమైనటువంటి ఇలాంటి సమస్యల్ని తీర్చడం కోసం వీళ్ళు వెయిట్ చేశారన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క వ్యాధికి సంబంధించిన ఈ యొక్క సమస్య అనేది తొలగిపోయేంత వరకు ఈ యొక్క లీగల్ బ్యాటిల్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు వెయిట్ చేశారనమాట. మిస్టర్ రెడ్డీస్ ఎలిగేషన్ దట్ ద SEC's an appointee of his predecessor N. Chandrababu Naidu postponed the polls to prevent a sweep by the YSR Congress may or may not be true. అంటే ఈ యొక్క మిస్టర్ రెడ్డి అంటే ఇప్పుడు మన యొక్క మినిస్టర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఎలిగేషన్ ఏంటి అంటే ఈ ఎస్ఈసి ఎవరైతే ఉన్నారో అతను నియమించింది ఎవరంటే తన యొక్క ముందుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు. ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన యొక్క అనుకూలత కోసం ఇతను ఏం చేశాడు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఎలక్షన్ని పూర్తిగా కైవసం చేసుకుంటుందనే భయంతో నారా చంద్రబాబు నాయుడు ఇతను ఉపయోగించుకొని ఈ ఎలక్షన్లు పోస్ట్పోన్ చేశాడని చెప్పేసి ఈయన యొక్క అభిప్రాయం అనమాట. ఇది నిజం అవ్వచ్చు, నిజం కాకపోవచ్చు. హౌఎవర్ ద చీఫ్ మినిస్టర్ హ్యాజ్ అ నో లీగల్ రైట్ టు terminate the SEC tenure as the constitution makes the holder of that post removable only in the same manner as a high court judge. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ చీఫ్ మినిస్టర్కి ఈ యొక్క ఎస్ఈసిని తొలగించే అధికారం అనేది లేదనమాట. ఎందుకని? ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. దీనికి రాజ్యాంగపరమైన భద్రత ఉంది. ఒకవేళ ఇతన్ని తొలగించాలి అంటే కోర్టు జస్టిస్ని ఎలా ఒక అభిశంసన తీర్మానం ద్వారా తొలగిస్తారో అలాంటి విధానాన్ని వీళ్ళు ఫాలో అవ్వాలన్నమాట. ఇఫ్ కోర్ట్స్ అప్హోల్డ్ దిస్ మీన్స్ ఆఫ్ డిస్లాడ్జింగ్ the head of an independent election body, it would mark the end of free and fair elections. అంటే ఇప్పుడు కోర్టులు కనుక దీని మీద ఈ యొక్క దాని గురించి పట్టించుకోకుండా, అంటే ఒక ఇండిపెండెంట్ ఎలక్షన్ బాడీలో ఉన్న అత్యధిక స్థానంలో ఉన్న వ్యక్తి యొక్క అంటే అతని యొక్క నియామకాల గురించి కానీ లేకపోతే అతను తొలగించే విధానం గురించి ఏమీ మాట్లాడకుండా లేకపోతే కలగజేసుకోకుండా ఉంటే రాబోయే కాలంలో ఈ ఎలక్షన్లు అనేవి ఫ్రీ ఎలక్షన్లు అంటే స్వేచ్ఛాయుతమైనటువంటి ఎలక్షన్లు జరగడానికి ఆస్కారం లేకుండా పోద్దనమాట. అంతే కదా, ఇంకేమవుతుంది? ఈ ఎలక్షన్ కమిషన్లు అందరూ కూడా స్టేట్ గవర్నమెంట్కి అనుకూలంగా వ్యవహరించడం మొదలు పెడతారు. సో ప్రజాస్వామ్యానికి ఇది ఒక మనుగడకే మనుగడనే దెబ్బతీసే విధంగా ఉంటుందన్నమాట ఇలాంటి పరిస్థితులు అనేవి. ద స్టేట్ government seems to have gone by legal opinion that cited Aparmita Prasad Singh versus State of UP 2007, in which the Allahabad court ruled that cessation of tenure does not amount to removal and uphold the state election commissioner's term being cut short. అంటే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి అంటే దేన్ని అనుసరించి ఈ యొక్క విధానంలోకి పోయింది అంటే 2007 సంబంధించిన అపర్మిత ప్రసాద్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్, అదంటే స్టేట్ ఆఫ్ యూపీ గవర్నమెంట్కి సంబంధించిన ఒక తీర్పును అనుసరించి, అంటే వాళ్ళు ఆ లీగల్ ఒపీనియన్ ద్వారా దాని యొక్క రాజ్యాంగపరమైనటువంటి ఆ యొక్క న్యాయపరమైనటువంటి ఏదైతే అంశం ఉందో దాన్ని ఉద్దేశించి వీళ్ళు వెళ్ళారనమాట. అప్పుడు ఆ కేసుకు సంబంధించి అలహాబాద్ కోర్టు ఏం చెప్పింది అంటే ఏదైనా సరే ఒక యొక్క పదవి యొక్క టెన్యూర్ని వాళ్ళ యొక్క సమయకాలాన్ని తగ్గించడం అనేది దాని ఉద్దేశం వాళ్ళని పదవిలోంచి తొలగించడానికి ఉద్దేశించబడింది కాదు. దాంతోపాటు ఏంటి ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క పదవీ కాలాన్ని తగ్గించడం అనేదాన్ని అది గవర్నమెంట్ అంటే ఆ కోర్టు కూడా ఒప్పుకుందన్నమాట. ద సుప్రీం కోర్ట్ వైల్ డిస్మిసింగ్ యాన్ అప్పీల్ అగెన్స్ట్ ద ఆర్డర్ కెప్ట్ ఓపెన్ ద లీగల్ క్వశ్చన్స్ అరైజింగ్ ఫ్రమ్ ద
కేస్. అంటే ఇప్పుడు ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క దీనికి సంబంధించి అంటే 2007లో జరిగిన తీర్పు ప్రకారం ఈ సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క లీగల్ ఒపీనియన్కి సంబంధించి వీళ్ళు కనుక పక్కన పడేశారు అనుకోండి, దీనికి సంబంధించి రకరకాల లీగల్ క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి అనమాట. ఇలాంటి పరిస్థితులకు సంబంధించి రకరకాలైనటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు అనేవి ఏర్పడతాయి అనమాట. ద జడ్జిమెంట్ సీమ్స్ ఎరోనస్ యాజ్ ఇట్ గోస్ ఏ curtly bleach that the state government to remove an inconvenient election authority by merely changing the tenure or రిటైర్మెంట్ ఏజ్. అంటే ఇప్పుడు ఈ యొక్క జడ్జిమెంట్ అనేది కనుక ఇలా చూడలేమంటే కనుక ఇదంతా కూడా తప్పుడు విధానంలాగా ఉంటుంది అన్నమాట. ఎరోనియస్ అంటే ఏంటంటే తప్పుడు విధానం అనమాట, తప్పులాగా ఉంటుంది అనమాట. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఈ యొక్క ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళు ఇష్టానుసారం అంటే కర్టీ బ్లాంచ్ అని చెప్పే కదా. కర్టీ బ్లాంచ్ అంటే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వ్యవహరించే విధంగా ఏది ఇక ఇన్కన్వీనియంట్ ఎవరైతే ఈ యొక్క ఎలక్షన్ అథారిటీ వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళని తొలగించడం కోసం కేవలం దేని ఉపయోగిస్తుంటారంటే వాళ్ళ యొక్క టెర్నూర్ పదవీ కాలాన్ని, తర్వాత రిటైర్మెంట్ ఏజ్ని, వాళ్ళ యొక్క వయోపరిమితిని ఉద్దేశించి వాళ్ళని పదవిలో నుంచి తొలగించే విధంగా ఒక అవకాశం ఏర్పడుతుంది అని చెప్తున్నాను అనమాట. దిస్ వాజ్ ష్యూర్లీ నాట్ వాట్ వాజ్ ఎన్విజన్డ్ బై ద పార్లమెంట్ విచ్ రోట్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ టు సేఫ్ గార్డ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్. అంటే దీని ప్రకారం చూస్తే ఏంటి అంటే ఈ యొక్క పార్లమెంట్ యొక్క ఏదైతే అంశం ఉందో దీన్ని ఈ కాన్స్టిట్యూషన్లో ఈ యొక్క ఏవైతే ప్రకటనలు ఏర్పాటు చేశారో దీనిని సేఫ్ గార్డ్ చేయడానికి కోసం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని పక్కన పెట్టేసే విధంగా, వాటిని తొంగలో తొక్కే విధంగా ఈ యొక్క పరిణామాలన్నీ సంభవిస్తున్నాయి అన్నమాట. ఇట్ ఈజ్ ఏ వెల్ సెటిల్డ్ ప్రిన్సిపల్ ఇన్ లా దట్ వాట్ కెనాట్ బీ డన్ డైరెక్ట్లీ కెనాట్ బీ డన్ ఇండైరెక్ట్లీ. అంటే దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే కొత్త చట్టాలు అనేవి లేకపోతే ప్రణాళికలు అనేవి తయారవుతున్నాయి అనమాట. వేటిని డైరెక్ట్గా చేయాలా, వేటిని ఇండైరెక్ట్గా చేయాలా అని చెప్పేసి, వేటిని డైరెక్ట్గా చేయకూడదు, వేటిని ఇండైరెక్ట్గా చేయకూడదు అనే అంశాల గురించి వీటికి సమస్యలు తలెత్తే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే కదా ఇన్ని ఇండైరెక్ట్గా తీసేస్తారు, డైరెక్ట్గా అంటే అతని మీద ఉన్న గ్లెడ్జ్ పెట్టుకొని అతను ఇండైరెక్ట్గా పదవి నుంచి తీసేశారనమాట. దేర్ ఫోర్ ద రిమూవల్ ఆఫ్ యాన్ ఇన్క్యూబెంట్ ఎస్ఈసి through the subterfuge of changing the eligibility norms for appointment may not survive judicial scrutiny. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క పదవిలో ఉన్నటువంటి అధికారం ఇంక్యుబెంట్ ఏంటంటే ఎవరైతే పదవిలో కొనసాగుతున్న అధికారంలో ఉన్న వ్యక్తిని ఈ ఎస్ఈసిని ఈ యొక్క మభ్యపెట్టే విధానం ద్వారా అతన్ని తొలగించడం అనేది అంటే ఎలిజిబిలిటీ నామ్స్ ప్రకారం అపాయింట్మెంట్ ప్రకారం అంటే ఈ యొక్క సివియర్ జ్యుడిషియల్ స్క్రూటినీ అనమాట. దీనికి ఇలాంటి విధానానికి పూర్తిగా రాజ్యాంగపరమైనటువంటి పర్యవేక్షణ కావాలి దీనికి సంబంధించిన అంశం గురించి. ఫర్దర్ ద కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 243K prohibits the variation of any condition of service to detriment of any incumbent. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 కనుక చూసుకుంటే ఆ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఎవరైతే ఈ అధికారంలో పదవిలో కొనసాగుతున్నారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఆ యొక్క పదవిలో నుంచి తొలగించకూడదు అనే ఒక అంశాన్ని ఆర్టికల్ 243K చెప్తుంది అనమాట. 243K చెప్తుంది. సో ఈ యొక్క ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఏమైనా కానీ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో రావచ్చు, లేదా ముఖ్యంగా రైల్వే ఎగ్జామ్స్, ఇంకా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో అయితే చెప్పే పని లేదు. సో మన ఆర్టికల్స్ డైరెక్ట్ చదివితే గుర్తుండవు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ఆర్టికల్స్ మనం చదువుతున్నప్పుడు మనకు ఒక నోటెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్. ఈవెన్ ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్క్స్ దట్ ఏ చేంజ్ ఆఫ్ టెన్యూర్ డస్ నాట్ అమౌంట్ టు వేరియింగ్ ద కండిషన్ ఆఫ్ సర్వీస్, ద న్యూ నామ్స్ కెన్ ఓన్లీ అప్లై టు ద సక్సెసర్ ఏసీసీ అండ్ నాట్ ద వన్ హోల్డింగ్ ద ఆఫీస్ నౌ. అంటే ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ ఇంకా ఏం వాదిస్తుంది అంటే ఈ యొక్క టెన్యూర్ తగ్గించడం అనేది ఏవైతే వాళ్ళ యొక్క పదవిలో ఉన్న వాళ్ళ సర్వీస్లో ఉన్న వాళ్ళ యొక్క కండిషన్లు మార్చడం కోసం కాదు, వాళ్ళని పదవిలోంచి తొలగించడం కోసం లేదా పదవిలోకి వాళ్ళని తీసుకురావడం కోసం చేసిన పనులు కాదు. ఈ యొక్క విధానం అనేది ఆయన ఒక్కడికే పరిమితం కాదు. రాబోయే కాలం నెక్స్ట్ సక్సెసర్స్ కూడా ఇలాంటి విధానాన్ని అవలంబించాలి. నెక్స్ట్ వాళ్ళ యొక్క టెన్యూర్ కూడా 3 ఏళ్లే ఉంటుంది, వాళ్ళకు కూడా ఇలాంటి హోదానే ఉంటుంది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు అనమాట. అండ్ నాట్ ద ఆన్ హోల్డింగ్ ద ఆఫీస్ నో. అంటే ఇప్పుడు ఉన్నవాళ్లే కాకుండా నెక్స్ట్ సక్సెసర్స్ కూడా ఇలాంటి నియామకాలే ఉంటాయి, ఇలాంటి యొక్క అర్హతలే ఉంటాయని స్టేట్ గవర్నమెంట్ అనేది చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. గూగుల్ అనేది మనకు తెలిసిందే కదా, సెర్చ్ ఇంజిన్. దాంతోపాటు పే అంటే గూగుల్ అనేది చెల్లించాలన్నమాట. గూగుల్కి వాళ్ళు చెల్లించాలా, అయితే గూగుల్ అనేది ఒకటి, పే అనేది చెల్లింపులు. సో ద ఫ్రెంచ్ టెంప్లెట్ ఫర్ ద సెర్చ్ ఇంజిన్ పేయింగ్ ఫర్ రీయూజ్ ఆఫ్ న్యూస్ హోల్డ్స్ ప్రామిస్.
అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఫ్రెంచ్ టెంప్లెట్ ఏదైతే ఉందో ఈ ఫ్రెంచ్ ఇంజిన్కి ఒకళ్ళ యొక్క ప్రామిస్ చేశారనమాట. దేనికి సంబంధించి ఈ యొక్క సెర్చ్ ఇంజిన్ అనేది ఏదైతే ఉందో ప్రేయింగ్ ఫర్ రీయూసేజ్ ఆఫ్ న్యూస్ హోర్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వార్తాపత్రిక ఒక న్యూస్ అనేది ప్రచురించింది అనుకోండి, ఆ న్యూస్ని సెర్చ్ ఇంజిన్ కనుక ఉపయోగించుకుంటుంది అనుకోండి, వాడుకుంటుంది అనుకోండి, ఆ న్యూస్ ఛానల్కి వీళ్ళు ఖచ్చితంగా కొంత పేమెంట్ అనేది జరగాలి. ఎందుకని ఆ న్యూస్ ఛానల్ చదవటం వల్ల వాళ్ళకి యాడ్స్ పెరుగుతాయి. న్యూస్ ఎవరికి ఈ యొక్క గూగుల్ వాళ్ళకి యాడ్స్ పెరుగుతాయి. యాడ్స్ వల్ల వాళ్ళు గూగుల్ వాళ్ళు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది ఎవరు అంటే ఎవరైతే ఈ యొక్క న్యూస్ ఆర్టికల్స్ కానీ లేకపోతే ఏదైతే విలేకరులు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఈ యొక్క వార్తాపత్రికలు ఈ యొక్క సంస్థలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. పూర్తిగా ఎవరు కూడా ఇంకా వార్తాపత్రికలు అవి కొనకుండా ఉంటారు. ఈ యొక్క గూగుల్ యొక్క ఆదాయం పెరిగిపోతే రోజు రోజుకి వాళ్ళ యొక్క పబ్లికేషన్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ప్రచురణలు అనేవి తగ్గిపోతాయి. దానివల్ల వాళ్ళకి వచ్చే ఆదాయం దెబ్బతింటుంది అని దానికి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో ఒకసారి ఈ ఆర్టికల్లో వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. బిలీగర్, పీసీజ్డ్, సరెండెడ్, ఇబ్బందులతో చుట్టుముట్టబడిన, మమాత్, హ్యూజ్, ఎనార్మస్, అధిక మొత్తంలో, స్క్రూ, అన్ఈవెన్, వక్రంగా, జెనసిస్, ఆరిజిన్, రూట్, జన్మస్థానము, నెగోషియేషన్, టాక్స్, డైలాగు, చర్చలు, కౌంటర్ ప్రొడక్టివ్, అన్ఈజీ, ప్రతికూలము. ఇక్కడ బిల్టిన్ అనే ఫ్రేజ్ ఒకటి వచ్చిందండి మనకు. బిల్టిన్ అంటే ఏంటి అంటే మనం ప్రత్యేకంగా దానికోసం మనం ఏమీ లేదు. అంత బిల్టిన్ అంటే మనకు బిల్టిన్ యాప్స్ అని కొన్ని అంటాం. మనం ఫోన్లో చూసుకుంటే బిల్టిన్ యాప్ అంటాం. అంటే అది మనం ఫోన్ కొనేటప్పుడు అంటే ఫోన్ మొదలు పెట్టేటప్పుడే దాంట్లో పాటే ఉన్న యాప్స్ ఉంటాయి అనమాట. ఆ యాప్స్ అనేవి ఆ ఫోన్ అనేది ఉన్నంతకాలం అంటే అది ఒక భాగం అనమాట. బిల్టిన్ అంటే అది ఒక భాగం, ప్రత్యేకమైనది కాదు, మళ్ళీ మనం యాడ్ చేయడానికి అవసరం లేదనమాట. దాని మీనింగ్ ఏంటి అంటే ఆల్రెడీ అది దాంట్లో ఒక భాగం, దాన్ని మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అనే మీనింగ్తో వస్తుంది అనమాట. బిల్టింగ్ అనేది ఒక ఫేజల్ వెర్బ్ అనమాట. ఇది కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇక మన ఆర్టికల్లోకి వెళ్తే, లాస్ట్ వీక్స్ రూలింగ్ బై ఫ్రెంచ్ కాంపిటీషన్ రెగ్యులేటర్ that Google must pay news publishers and agencies for reuse of their content marks a significant turn in what has been a seesaw battle between the European regulators and publishers on the one hand and the tech giant on the other. అంటే ఇప్పుడు లాస్ట్ వీక్ అనేది ఫ్రెంచ్ కాంపిటేటివ్ రెగ్యులేటర్స్ అనేవాళ్ళు గూగుల్కి ఒక తీర్పు ఇచ్చారన్నమాట. ఏమని, గూగుల్ ఖచ్చితంగా ఎవరైతే ఆ పబ్లిషర్స్ ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా ఆ ఏజెన్సీస్కి వాళ్ళు యొక్క ఏదైతే వార్తను వీళ్ళు వాడుకున్నందుకు కొంత మొత్తాన్ని వాళ్ళకి చెల్లించాలి అని చెప్పేసి వీళ్ళు ఒక తీర్పుని ఇచ్చారనమాట. ఈ యొక్క యుద్ధం అనేది, ఈ తీర్పు అనేది, ఈ గొడవ అనేది వీళ్ళిద్దరి మధ్య ఎవరి మధ్య జరుగుతుంది అంటే ఈ యూరోపియన్ రెగ్యులేటర్స్కి పబ్లిషర్స్ ఒకవైపున ఉంటే ఈ యొక్క టెక్ ఏంటంటే అంటే టెక్నికల్గా ఒక పెద్ద సంస్థ అయినటువంటి గూగుల్ అనేది వాళ్ళకి అపోజిషన్లో ఉందన్నమాట. How this ends and what this lead to could set the template for not just the news industry in France and Europe but also the rest of the world. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం ఏదైతే ఉందో ఈ యొక్క టెంప్లెట్కి సంబంధించిన ఈ న్యూస్ సంబంధించిన ఈ గొడవ అనేది ఒక ఫ్రెంచ్కో లేకపోతే యూరోప్ దేశానికో దేశాలకు సంబంధించింది కాదనమాట. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ఎందుకని గూగుల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు అనేవి అన్ని దేశాల్లోని న్యూస్ ఛానల్స్ కానీ ఈ యొక్క న్యూస్ పేపర్స్ కానీ ఒక ఫేస్ చేస్తున్నాయన్నమాట. సో అందరి సమస్య అనమాట. ఫర్ ద టైమ్ బీయింగ్ ద రూలింగ్ గోస్ ద బిలిగర్డ్ న్యూస్ ఇండస్ట్రీ ఇన్ ఫ్రాన్స్ ఏ రేర్ ఎడ్జ్ ఇన్ ఇట్స్ డీలింగ్ విత్ ద టెక్ గేట్. అంటే ఇప్పుడు ఈ యొక్క రూలింగ్ అనేది ఏదైతే బెలిగడ్ అంటే ఇబ్బందులతో అందరూ చుట్టుముట్టిన ఈ న్యూస్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఈ న్యూస్ ఇండస్ట్రీ అనేది రేర్ ఎడ్జ్ అనమాట. అంటే ఇది ఒక కొత్త సమస్య అనమాట వీళ్ళకి, అంటే ఎప్పుడు జరిగిన సమస్య అనమాట. ఇది ఇలాంటి టెక్ గెయిన్తో ఇలాంటి సమస్య రావడం అనేది వాళ్ళని డీల్ చేయడం అనేది వీళ్ళకి కొత్తగా ఏర్పడిన సమస్య అనమాట. ఓవర్ ద లాస్ట్ 2 decades ఈవెన్ యాజ్ పబ్లిషర్స్ అక్రాస్ ద వరల్డ్ స్ట్రగుల్ టు మేక్ ఏ కమర్షియల్లీ మీనింగ్ఫుల్ ట్రాన్సిషన్ టు ద డిజిటల్ వరల్డ్. అంటే ఇప్పుడు మనం గత 2 దశాబ్దాలుగా చూసుకుంటే అంటే ఈ 2 దశాబ్దాల్లో ఈ యొక్క ఏవైతే ఈ యొక్క కమర్షియల్ ఇండస్ట్రీ అనేటువంటి కమర్షియల్గా అంటే ఈ కమ్యూనికేషన్ ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే ఈ యొక్క వార్తాపత్రిక రంగం అనేది చాలా వరకు ఇబ్బంది పడుతుందన్నమాట. ఈ డిజిటల్ వరల్డ్లోకి వాళ్ళు మారడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. గూగుల్ బికేమ్ ద ప్రైమరీ గేట్వే ఫర్ ద రీడర్స్. సో అలాంటి సమయంలో ఏమైందంటే గూగుల్ అనేది ఈ యొక్క ప్రైమరీ రీడర్ అయిపోయింది అందరికీ. అంటే మొదటి ప్రాధాన్యత అనమాట. వాళ్ళు చదవడానికి ఆ రీడర్స్ ఎవరైతే చదివేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటగా ప్రాధాన్యత ఇచ్చేది గూగుల్కి ఇవ్వడం గూగుల్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. వైల్ దిస్ వర్క్డ్ వెల్ ఫర్ ద రీడర్స్ అండ్ ఫర్ గూగుల్ which as a result could build a mammoth advertising business, it never worked well enough for news publishers, notwithstanding the increase in tariff
దే ఎక్స్పీరియన్స్డ్. అంటే ఇప్పుడు కనుక ఇది బాగా వర్కౌట్ అయిందనుకోండి, ఈ రీడర్స్కి గూగుల్కి మధ్య మంచి ర్యాప్ ఏర్పడి బాగా ఎక్కువ చదవటం మొదలుపెట్టారనుకోండి, సో ఇది ఒక పెద్ద మమ్మత్ ఏంటంటే పెద్ద మొత్తంలో ఎక్కువ మొత్తంలో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ ఇచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. అంటే న్యూస్ ఛానల్స్ ఎక్కువ చదువుతుంటే గూగుల్ ఏం చేస్తుంది, ఎక్కువగా యాడ్స్ అనేది ప్రమోట్ చేస్తుంది. మనకు తెలుసు కదా, గూగుల్ ఏదైనా మన చోట చూస్తే పక్కన యాడ్స్ అనేవి వస్తాయి. మనం ఇప్పుడు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కూడా చూడండి, మేము సెర్చ్ చేస్తే పక్కన యాడ్స్ వస్తాయి అనమాట. అలాంటి యాడ్స్ బిజినెస్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. దాంతోపాటు ఏంటి అంటే ఈ న్యూస్ పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఆదాయం రాదు, వాళ్ళ యొక్క తారీఫ్లు అనేవి పెరగవు. పైపెచ్చు ఇంకా ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఏదైతే ఒక పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రచురణలు ఎవరు కొనడం మానేస్తారు. ఎందుకని అందరూ కూడా గూగుల్ మీద ఆధారపడి వాళ్ళకి ఏమైనా ఆదాయం అనేది పూర్తిగా పడిపోద్ది అనమాట. మెనీ పబ్లిషర్స్ ఆర్ హెన్స్ నవ్ ఇన్ ఏ పొజిషన్ వేర్ దే కెన్ నెయిదర్ లెట్ గో ఆఫ్ దేర్ డిపెండెన్స్ ఆన్ ద టెక్ గేట్ నార్ మేక్ అ మానిటరీ సెన్స్ ఫ్రమ్ దిస్ అరేంజ్మెంట్. అంటే ఇప్పుడు ఏంటి, ఈ పబ్లిషర్స్ అందరూ కూడా ఒక ఎటువంటి పొజిషన్లో లేరు. అంటే ఈ గూగుల్ మీద పూర్తిగా దాని మీద ఆధారపడే పొజిషన్లో లేరు, లేదా ఆ గూగుల్కి సంబంధించిన దాంట్లో నుంచి వాళ్ళు మానిటరీ అంటే వాళ్ళ మీద వీళ్ళు ఛార్జ్ చేసి గూగుల్ మీద ఛార్జ్ చేసి డబ్బులు తీసుకునే పొజిషన్లో లేదు. ఎందుకని వాళ్ళ మీద డిపెండెన్సీకి పూర్తిగా గూగుల్ మీద వీళ్ళు ఆధారపడ్డారనుకోండి, వాళ్ళ ఇండస్ట్రీ అనేది దెబ్బతింటుంది. అంత పెద్ద టెక్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళు డబ్బులు వసూలు చేయడం అనేది వీళ్ళకి చేతయ్యే పని కాదనమాట. అలాంటి పొజిషన్లో ఉన్నారనమాట. ఆల్సో ఇండివిజువల్లీ దే ఆర్ టూ స్మాల్ టు ఛాలెంజ్ గూగుల్ మైట్. అంటే ఇప్పుడు దాంతోపాటు ఏంటంటే వీళ్ళు చాలా చిన్న ఇండస్ట్రీ అనమాట. గూగుల్ అంటే పెద్ద సంస్థను ఎదుర్కొనేంత శక్తి అనేది వీళ్ళకి లేదనమాట. మైట్ అంటే ఏంటంటే శక్తి అనమాట. గూగుల్ని ఎదుర్కొనే శక్తి అనేది వీళ్ళకి లేదు. It is by recognizing the skewed nature of this copyright marketplace that the European legislator amended rules in April last year, something which France then gave ఫోర్స్ టు ఇన్ జులై. అంటే ఇప్పుడు ఈ సమస్య అంతటి కారణం ఏంటంటే వీళ్ళు ఈ యొక్క యూరోపియన్ రీజియన్కి సంబంధించిన వీళ్ళు ఏం చేశారంటే ఈ కాపీరైట్కి సంబంధించిన కొన్ని చట్టాలను అమెండ్మెంట్స్ తీసుకొచ్చారనమాట. దాంట్లో ఉన్న ఈ స్క్రూడ్ అనమాట, అంటే ఈ వక్రంగా ఉన్న విధానం వల్లనే ఇలాంటి సమస్య అనేది ఏర్పడింది అనమాట. నెక్స్ట్ ఏప్రిల్లో నుంచి అంటే ఏప్రిల్లో వీళ్ళు తీర్పు ఇచ్చారు. ఇది ఫ్రాన్స్లో అనేది రేపు జులై నుంచి ఇది ఆమోదంలోకి ఫోర్స్లోకి వస్తుంది అనమాట ఈ చట్టం అనేది. The genesis of the order by the French competition regulator was a complaint filed against Google by unions representing publishers. అంటే ఈ జెనసిస్ అంటే ఏంటంటే దీని యొక్క పుట్టుక అనేది అంటే మూలస్థానం అనేది ఎక్కడ ఏర్పడిందంటే ఈ యొక్క కేసుకు సంబంధించి ఎవరైతే ఈ ఫ్రెంచ్ కాంపిటీషన్ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గూగుల్కి వ్యతిరేకంగా ఇది పబ్లిషర్స్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ యొక్క కోర్టులో కేసును ఫైల్ చేశారనమాట. They charged Google with abusing its dominant position in response to the law which seeks to create fair grounds of negotiation. అంటే వీళ్ళు గూగుల్ మీద ఎటువంటి ఆరోపణలు చేశారు అంటే వాళ్ళు అబ్యూజింగ్ పవర్స్ అనమాట. వాళ్ళ ఏదైతే ఒక పొజిషన్ని వాళ్ళు ఏం చేస్తున్నారని మిస్యూజ్ చేసుకుంటున్నారు, అంటే వాళ్ళని దాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. దాంతోపాటు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇలాంటి సమయంలో ఏంటంటే చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరితో ఈ పబ్లిషర్స్తో గూగుల్ చర్చలు జరిపి ఆ నెగోషియేషన్ అంటే చర్చలు జరపాల్సిన అవసరం ఉందని చెప్పేసి వీళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేశారన్నమాట. దిస్ ఇట్ డస్ బై అలోయింగ్ ఫర్ ద పబ్లిసిటీ ఆఫ్ పబ్లిషర్స్ టు బీ పెయిడ్ ఫర్ ఆర్టికల్ ఎక్స్ట్రాక్ట్ పిక్డ్ బై అగ్రిగేటర్స్. సో దీని ప్రకారం వీళ్ళు ఏంటి అంటే ఎవరైతే ఈ పబ్లిషర్స్ ఎవరి దగ్గరైతే ఈ ఆర్టికల్ వస్తుందో వాళ్ళకి సంబంధించిన ఆ యొక్క పెయిడ్ అండ్ వాళ్ళకు చెల్లించాల్సిన మొత్తాన్ని వీళ్ళు ఏం చేయాలంటే ఆర్టికల్ ప్రచురిస్తారు కదా, దాంతోపాటు ఆ పబ్లిషర్ యొక్క నేమ్ కూడా వీళ్ళు ఫైల్ చేయాలా, ఆ నేమ్ కూడా వాళ్ళకు కూడా ఒక పబ్లిసిటీ యాడ్ అనేది ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఈ కోర్టులో వీళ్ళు వాదనలు వినిపిస్తున్నారు అనమాట. ద కంప్లైంట్ వాజ్ ద గూగుల్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ కంప్లైయింగ్ with the new law decided it would not display the extracts and other elements unless publishers authorize free usage. అంటే ఈ గూగుల్ ఏంటి కంప్లైంట్ చేస్తుందంటే ఈ కొత్త చట్టం ప్రకారం ఏంటి అంటే ఎవరైతే ఆ యొక్క లాను వాళ్ళు అంటే ఆ యొక్క ఏదైతే ఆర్టికల్ ఉందో ఆ యొక్క న్యూస్ ఆర్టికల్ సంబంధించి వాళ్ళ పేరు వేయటం అనేది కుదరదు. ఎందుకని వాళ్ళు ఇప్పుడు గూగుల్ని వాళ్ళు ఫ్రీగా యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అడ్వర్టైజ్మెంట్కి ఎటువంటి కాస్ట్ ఇవ్వకుండా గూగుల్ లాంటి పెద్ద సంస్థలో వాళ్ళకి యాడ్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. ఈ కొత్త చట్టం ప్రకారం అది కరెక్ట్ కాదని చెప్పేసి గూగుల్ వాదిస్తుంది అనమాట. ద రెగ్యులేటర్ సెడ్ ఇట్ ఫౌండ్ దట్ గూగుల్స్ ప్రాక్టీస్ వర్ లైక్లీ టు కాన్స్టిట్యూట్ యాన్ అబ్యూజ్ ఆఫ్ ఏ డామినెంట్ పొజిషన్. అంటే వీళ్ళు ఈ రెగ్యులేటర్స్ అందరూ కూడా ఏం వాదిస్తున్నారంటే వాళ్ళ యొక్క ఏదైతే పొజిషన్ స్థానం ఉందో ఆ గూగుల్ వాళ్ళు ఆ స్థానాన్ని వీళ్ళు దుర్వినియోగపరుస్తున్నారో వాళ్ళు దాన్ని తప్పుగా విధంగా వాడుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అండ్ కాజడం సీరియస్ అండ్ ఇమ్మీడియట్ హార్మ్ టు ద ప్రెస్ సెక్టార్. అంటే దీనివల్ల ఈ విధానం వల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో
వాళ్ళకి ఎంతో ప్రమాదం ఏది ఈ యొక్క ప్రెస్ సెక్టార్కి రాబోయే కాలం తొందరలోనే వాళ్ళకి ప్రమాదం వాటిల్లే విధంగా ఆ సెక్టారే దెబ్బతినే విధంగా తయారవుతుంది. ఇట్ కుడ్ బి ఆర్గ్డ్ దట్ ద ఫ్రెంచ్ కేస్ విల్ డూ లిటిల్ టు షేక్ అప్ ద ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్. కానీ ఇప్పుడు ఉన్న సమస్యల్లో మనం ఈ ఆర్గ్యుమెంట్ ప్రకారం మనం చూస్తే కనుక ఈ యొక్క దానికి సంబంధించి ఈ ఫ్రెంచ్ అనేది చాలా తక్కువ, ఈ ఫ్రేమ్వర్క్ సంబంధించి చాలా చిన్న పని మాత్రమే, అంటే ఎక్కువగా దీన్ని ప్రభావితం చేసే విధంగా వీళ్ళు ఎటువంటి పనులు అనేవి ఈ ఫ్రెంచ్ గవర్నమెంట్ చేయలేని పొజిషన్లో ఉందన్నమాట. ప్రీవియస్ లెజిస్లేటివ్ అటెంప్ట్ బై అదర్ యూరోపియన్ యూనియన్ కాన్స్టిట్యూయెంట్స్ సచ్ యాజ్ జర్మనీ అండ్ స్పెయిన్ టు అలో ఫర్ సచ్ ఎక్స్ట్రాక్ట్స్ టు బీ మానిటైజ్డ్ బై పబ్లిషర్స్ హ్యావ్ ప్రూవ్డ్ కౌంటర్ ప్రొడక్టివ్. అంటే ఇలాంటి విధానంతోనే ఈ యొక్క యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలైనటువంటి జర్మనీ, స్పెయిన్ కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు జర్మనీ, స్పెయిన్ అనేవి ఆ యొక్క ఎవరైతే పబ్లిషర్స్కి అనుకూలంగా వీళ్ళు తీర్పునిచ్చారన్నమాట. అంటే గూగుల్ అనేది వాళ్ళకి ఎంతో కొంత పే చేయాలా, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఏది అడిగితే అది చేసే విధంగా చేయాలి అని చెప్పేసి వాళ్ళు తీర్పు ఇచ్చారన్నమాట. ఆ తీర్పు అనేది ఇప్పుడు కౌంటర్ ప్రొడక్టివ్ అనమాట, దానికి ప్రతికూలం, అది గూగుల్కి ప్రతికూలంగా ఉందన్నమాట. ఫర్ ఇన్స్టాన్స్ గూగుల్ ఎండెడ్ అప్ షట్టింగ్ డౌన్ ఇట్స్ న్యూస్ సర్వీస్ ఇన్ స్పెయిన్. సో ఈ కారణంగా గూగుల్ ఏం చేసింది, స్పెయిన్లో దాని యొక్క ఏదైతే విధులు ఏదైతే ఉందో ఆ న్యూస్ని పబ్లిష్ చేయడం అనే అంశానికి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే ఆ పనులు ఆపేశారన్నమాట. స్పెయిన్లో వీళ్ళు న్యూస్కి సంబంధించిన ఎటువంటి ఆర్టికల్స్ని వీళ్ళు చేయట్లేదు, ఎందుకని వాళ్ళు ఫ్రీగా వాళ్ళకి సర్వీస్ ఇవ్వలేరు కదా, వాళ్ళ యాడ్స్ అనేవి ఫ్రీగా పబ్లిష్ చేయలేదు కదా. సో స్పెయిన్లో ఆ న్యూస్ పబ్లిష్ చేయడం అనేది గూగుల్లో ఆగిపోయిందనమాట. బట్ ద ఫ్రెంచ్ అటెంప్ట్ ప్రామిసెస్ టు ఎండ్ డిఫికల్టీ. కానీ ఇప్పుడు ఫ్రెంచ్ చేసే విధానం అనేది ఆ గూగుల్కి అనుకూలంగా చేసే విధంగా ప్రామిస్ చేసినట్టు ఉందన్నమాట, ఈ డిఫికల్టీస్ని వాళ్ళు బయటపడే చేసే విధంగా. దట్ ఈజ్ బికాజ్ బిల్ట్ ఇన్ ద రెగ్యులేటర్స్ ఆర్డర్ ఈజ్ ఏ రిక్వైర్మెంట్ దట్ నెగోషియేషన్స్. అంటే ఇక్కడ దేని ప్రకారం ఎందుకు ఇలా చేస్తున్నారంటే బిల్టిన్ అనమాట, అంటే దాంతోపాటు కలిగి ఉండడం అనమాట. బిల్టిన్ ఇన్ ద రెగ్యులేటర్స్. మనం చూడండి 2 సార్లు ఇన్ వచ్చింది, ఇన్ అని 2 సార్లు వచ్చింది, అన్నీ మళ్ళీ గ్రామటికల్ మిస్టేక్ అనుకోకూడదు. బిల్టిన్ అనేది ఒక మనకు ఫేజ్, బిల్టిన్ ఇన్ రెగ్యులేటర్స్ అంటే ఏంటి, ఆ రెగ్యులేషన్స్లోనే ఒక భాగంగా ఉన్నటువంటి ఈ ఆర్డర్ అనేది ఈ ఆర్డర్ ఏదైతే ఉందో వాళ్ళు కొత్తగా చేసిన ఈ చట్టంలోనే ఈ యొక్క బిల్టిన్ రెగ్యులేషన్స్ అనమాట. ఆ బిల్టిన్ రెగ్యులేషన్లో ఉండటం వల్ల దీనికి చర్చలు అవసరం, ఇలాంటి విధానాలకు వీళ్ళు చర్చించుకోవాలి. ఎవరు గూగుల్ వాళ్ళు, తర్వాత ఆ పబ్లిషర్స్ ఎవరైతే వాళ్ళిద్దరి మధ్య నెగోషియేషన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఎఫెక్టివ్లీ రిజల్ట్ ఇన్ ఏ ప్రపోజల్ ఫర్ రెమ్యునరేషన్ ఫ్రమ్ గూగుల్. అంటే ఇప్పుడు ఈ యొక్క దేనికోసం వీళ్ళు నెగోషియేషన్ చేయాలా, ఈ యొక్క గూగుల్ దగ్గర నుంచి ఎంతో కొంత రెమ్యునేషన్ అనేది దానికి సంబంధించి ఆ న్యూస్ ఆర్టికల్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి గూగుల్ దగ్గర నుంచి వాళ్ళు ఎంతో కొంత మొత్తం ఆశించాలి, డబ్బులు అనేవి ఇచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. దానికి సంబంధించిన నెగోషియేషన్ మాత్రమే, అంతేగాని గూగుల్ని పూర్తిగా ఆపేయడానికి కుదరదన్నమాట.